కార్తీక మాసం అంతా ఒక ఎత్తు అయితే కార్తీక సోమవారాలు ఒక ఎత్తు. మరి ఈ కార్తీక సోమవారానికి ఉన్నటువంటి విశిష్టత ఏమిటి? మనం ముందే చెప్పుకున్నామమ్మా, శివకేశవుల యొక్క మాసంగా కార్తీక మాసం అని చెప్పాం. మరి శివుడికి ఇష్టమైన వారం సోమవారం. మనకు ఏ విధంగా చూసుకున్నా కానీ మనకు ఏ స్వామివారికి గణపతికి మనం అంటాం మోదుగాలు ఇష్టమని. ఎన్ని మోదుగాలు తెస్తారమ్మా? అవి చప్పటివన్నీ తెలిసినా కానీ సరే అన్ని మోదుగాలు పెడతాం. అలాగే ఇక్కడ శివుడికి కూడా వారాలలో సోమవారం చాలా ప్రత్యేకం. అలాగే ఆ సోమవారం రోజున స్వామివారికి అభిషేకం అనగా రుద్రాభిషేకము, అభిషేకము, క్షీరాభిషేకము, మహాన్యాసపూర్వక రుద్రాభిషేకము, ఈ విధంగా ఎటువంటి అభిషేకం చేసుకున్నా చాలా ప్రత్యేక ఫలితం లభిస్తుందని చెప్పొచ్చు. ఆ రోజు ఈ కార్తీక మాసంలో ప్రతిరోజు మనము చేయలేని వాళ్ళు సోమవారం ఎందుకు కాదు, ఖచ్చితంగా ఉపవాసం ఉండి ఆ యొక్క నియమ నిష్టలన్నీ కూడా పాటిస్తే సంపూర్ణ ఫలితం లభిస్తుందని చెప్పుకోవచ్చు.